ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు విన్నది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. అది కూడా ఇన్ఛార్జ్ హోదాలోనే. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్స్ కొనసాగనుంది. ఈ ప్రాంతంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళతారు. ఈ నెల 26 నుంచి 30 వరకు అక్కడ పర్యటించనుంది సీఎం బృందం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు ఇన్ఛార్జ్ హోదాలో కొనసాగనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జన సైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాలో సరిపెట్టుకున్నారు. అయితే జన సైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. పవన్ తో సమానంగా మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు కూడా. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమైంది. తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కూటమి సమన్వయంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య నుంచి మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులు ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళుతోంది. 4 రోజుల పాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళుతున్న క్రమంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ సీఎం గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులకు మాత్రం ఈ వార్త ఎంతో ఆనందాన్నిస్తోంది.